కొన్నేళ్ల క్రితం పాలిటిక్స్కి గుడ్ బై అని స్పష్టంగా చెప్పిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పుడు స్వరం మార్చుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఆలోచించలేదు కాదు, కానీ దేవుని అనుమతితో అవసరం ఉంటే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీలో హాట్ టాపిక్ అయిపోయాయి. ఆయన మళ్లీ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారా? వచ్చినా ఎలా ఉంటుంది? ఎందుకు ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగాలనుకుంటున్నారు అనే ప్రశ్నలు చర్చకు దారితీస్తున్నాయి. గల్లా కుటుంబం రాజకీయాల్లో కొత్తది కాదు. ఈ కుటుంబానికి చెందిన పాతూరి రాజగోపాల్ నాయుడు రాజకీయాల్లో గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి. ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన కుమార్తె గల్లా అరుణకుమారి 1989లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్గా కొనసాగారు. గల్లా అరుణకుమారుడైన గల్లా జయదేవ్ బిజినెస్ లో సక్సెస్ సాధించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 2014-19లో గుంటూరు ఎంపీగా గెలిచారు. పార్లమెంట్లో తన ప్రసంగాలతో ఆకట్టుకున్న ఆయన ప్రత్యర్థులైన వైఎస్ఆర్సీపీపై గట్టిగానే విమర్శలు చేశారు. అయితే గత 5 ఏళ్లుగా వారి కుటుంబం వైసీపీ ప్రభుత్వ పాలనలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. అమరరాజా గ్రూప్ సంస్థపై కాలుష్య ఆరోపణలతో అధికారులు అనేక నోటీసులు జారీ చేయడం, భూ వివాదాలపై కేసులు నమోదవడం వంటి అంశాలు గల్లా కుటుంబాన్ని రాజకీయంగా వెనక్కి తగ్గించాయి. ఈ పరిస్థితుల్లోనే 2024 ఎన్నికల్లో గల్లా జయదేవ్ పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి టీడీపీ జయంతో కేంద్రంలో కూడా భాగస్వామ్యం లభించడంతో గల్లా జయదేవ్ పోటీ చేయకపోవడం వల్ల మంచి అవకాశం కోల్పోయినట్లు ఆయన మిత్రులు భావిస్తున్నారు. ఇక రాజ్యసభ స్థానాల నింపుదలకు మరో సంవత్సరం ఉన్న నేపథ్యంలో జయదేవ్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు సమాచారం. గల్లా జయదేవ్ తిరిగి రాగలరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరాకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఆయనకు ఢిల్లీ పరిచయాలు, వ్యాపారంలో అనుభవం పార్టీకి ఉపయోగపడతాయన్న అభిప్రాయాలున్నాయి. అయితే గడిచిన కాలంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన దూరంగా ఉన్నారని, ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు తిరిగి రావడం సరైంది కాదని కొంతమంది నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గల్లా జయదేవ్ తగిన సమయం వస్తే వస్తా, దేవుడి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా వస్తా అని చెప్పడం పలు అర్థాలను కలిగిస్తోంది. ఇది తామెంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం కావచ్చు, లేదా పార్టీ నేతలతో చర్చల అనంతరం వచ్చే ప్రకటనకి పూర్వరంగం కావచ్చు. గల్లా కుటుంబం తిరిగి రాజకీయాల్లోకి వస్తుందా? వస్తే అదెప్పుడు, ఎలా జరుగుతుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జయదేవ్ ఎంట్రీపై ఆసక్తికరంగా సన్నివేశాలు మారుతున్నాయి. మరి పార్టీ అధినాయకత్వం ఆయనకు ఏ స్థానం ఇస్తుందో చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.